రొయ్యలు దోసకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆయిల్. ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా వేయిస్తున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత రొయ్యల్ని ఇలానే తాలింపులో వేసేసాను. ఎప్పుడైనా సరే రొయ్యల్ని ఇలానే తాలింపులో వేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలి ఆయిల్లో. నేను ఇంతకుముందు వీడియోస్లో రొయ్యలతోటి కూరగాయల కాంబినేషన్లో కొన్ని కర్రీస్ అయితే చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక స్టార్టింగ్ వీడియోస్ని చూడండి, ఓకేనా. సో వాటర్ చూసారా, వాటర్ వచ్చింది. వాటర్ వచ్చి కాస్త అది ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కూరగాయ ముక్కలు ఏవైతే ఉంటాయో కలుపుకి ఆ కూరగాయ ముక్కలు వేసేసుకోవడం. ఇప్పుడు మనం దోసకాయ రొయ్యలు కాబట్టి దోసకాయ టమాటా ముక్కలు వేసేసి మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చాలామంది రొయ్యల్ని కర్రీలలో ఇలా దోసకాయ ముక్కలు టమాటాలు వేసేసి అప్పుడు రొయ్యలు వేస్తారు. అలా చేస్తే కొంచెం నీచు వాసన వస్తుంది. ఇలా మనం తాలింపులో వేసేసుకుని ఉప్పు పసుపు వేసి ఆ ఉప్పు పసుపులో ఆయిల్లో వేయించుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు. సో కొంచెం ఆ ముక్కలు అటు ఇటు కాస్త అలా కదిపి తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ ఒక స్పూన్ ఉప్పు వేసేసాను కాబట్టి ఉప్పు ఇక్కడ వేయను, నేను లాస్ట్లో వేసుకుంటా. సో ఆ ఉప్పు ఆ కారం పసుపులో చక్కగా అదంతా చక్కగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయింది, మగ్గిపోయింది. సో చూసారా, అలా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. రొయ్యలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా నేను కొన్ని యూజ్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మామూలు కూరగాయలు రొయ్యలు, బీరకాయ, రొయ్యలు, మునక్కాయ, రొయ్యలు, దోసకాయ, రొయ్యలు, బెండకాయ, రొయ్యలు, తోటకూర కాడలు, ఇలా రొయ్యల్ని చాలా రకాల కూరగాయల్లోకి చక్కగా కలుపుగా వాడుకోవచ్చు. కాబట్టి రొయ్యలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా చక్కగా అలా కొంచెం కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఇలా కూరగాయలు చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. అది వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేశాను కదా, మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ చూసాను, కాస్త ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసేసాను అనమాట. ఉప్పు వేసేసి కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా కాస్త పులుసు పులుసుగా ఉంది కాబట్టి ఇంకాస్త ఎగరనిస్తాను నేను. అది ఇప్పుడైతే కాస్త పర్వాలేదు. ఈ మాత్రం పులుసుగా ఉండగానే దించేసుకోవాలి. ఇంకా ఎగిరిపోతే బాగుండదు. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అనమాట ఇది, ఓకేనా. ఇక ఊరి నుంచి వచ్చిన తర్వాత ముక్కల పరిస్థితి మామూలుగా లేదు. వాటర్ లేక కాస్త ఎండిపోయినట్టు అయిపోయిందనమాట. ఇవి చూసారా, నా చేతిలో ఉన్నవి ఆరెంజ్ తొక్కలు. ఇంతకుముందు వీడియోలో నేను కుండీలో మొక్కలు పెంచే విధానం అని చెప్పేసి వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చూపించాను మీకు ఆరెంజ్ తొక్కలు. వాటిని ఎండబెట్టాను అనమాట. ఎండబెట్టి సంక్రాంతి అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాటిని ఇప్పుడు పొడిని చేసి మొక్కలకి వేస్తున్నాను అనమాట. ఈ వాటర్ ఏంటంటే కిచెన్ వాటర్. నేను ఇలా బకెట్లో స్టోర్ చేసుకుని కాస్త ఎక్కువగా అయిన తర్వాత 2 డేస్కి ఒకసారి అట్లా కిచెన్ వాటర్ని కూడా పోస్తున్నాను అనమాట. ఊరి నుంచి వచ్చిన తర్వాత మొక్కలు పాపం అసలు ఎండిపోయినాయి అనమాట వాటర్ లేక. నాకు అనిపించింది వేటి పరిస్థితి అయినా అంతే కదా, మొక్కలే కాదు కోళ్ళు, కుక్కలు, పిల్లలు, ఎవరే మనుషులమైనా అంతే కదండి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లేనప్పుడు వేటి పరిస్థితి అయినా అంతే అనిపించింది. ఇది కోడిగుడ్డు తొక్కలన్నమాట. వాటిని కూడా ఎండబెట్టి పౌడర్ చేసేసి అది గులాబీ మొక్కకి వేస్తున్నా. కుండీలో మొక్కలు అంటే నేలలో పెంచే మొక్కలు కాదుగా, కుండీలో అంటే బలం ఉండదు కాబట్టి బలానికి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా. ఇది వచ్చేసి కోకోపీట్ అనమాట. అంటే కొబ్బరి డొక్కల నుంచి కొబ్బరి పీచు తెచ్చుకున్న ఊరు నుంచి ఆ కొబ్బరి పీచుని కట్ చేసి అందులో ఉన్న పౌడర్ని వేస్తున్నాను అనమాట. ఇది చూసారు కలబంద వాటర్ లేక పాపం ఎలా ఎండిపోయిందో అసలు. ఇవి చూడండి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇంతకుముందు వీడియోస్లో ఎలా ఉన్నాయి అవి, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కోకోపీట్ అలాగే ఆరెంజ్ తొక్కలు చక్కగా అన్ని కుండీల్లో వేసేసి ఆ మట్టిని కాస్త కిందకి పైకి అట్లా కదుపుతున్నాను అనమాట. ఆ వేసిందంతా కూడా మట్టిలో కలవాలి కదా.
వేసేసి ఆ మట్టిని కిందకి పైకి కిందకి పైకి అలా చేసి చక్కగా కాస్త ఏమన్నా ఆకులు ఒడిలిపోయిన ఆకులు పోయిన ఆకులు ఉంటే అవన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేస్తున్నా. బంతి మొక్క చూసారు కదా పూలతో ఎలా వచ్చిందో, ప్రతి కొమ్మకి మొగ్గు తొడిగిందనమాట. కొన్ని అయితే విచ్చుకున్నాయి. గులాబీ అయితే మరీ దారుణంగా తయారైపోయింది అసలు. అనుకోవచ్చు మీరు ఉన్నాయి కొన్ని మొక్కలు వీటిని కూడా ఇలా చూపించాలా అని అనుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే అదే ఏదైనా కోళ్ళైనా కుక్కలైనా మనుషులైనా మొక్కలైనా వేటికైనా కానీ ఒక బాధ్యతగా చూసుకునేవాళ్ళు లేకపోతే వేటి పరిస్థితి అయినా అంతే అని చెప్పడమే ఈ దీని యొక్క ఉద్దేశం అనమాట. అంతే. అంటారు కదా ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అని. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుని చక్కగా మనం వాటిని మంచిగా ఎంత బాగా చూసుకుంటే అవి మనకి అంత మంచిగా ఫలితాన్ని ఇస్తాయి కదా. పూల మొక్క అనుకోండి చక్కగా చూసుకుంటే పూలనిస్తుంది. పండ్ల మొక్క కూరగాయల మొక్కలు అనుకోండి చక్కగా కూరగాయలను ఇస్తాయి. ఒక టమాటా చూడండి, టమాటా కుళ్ళిపోయిన టమాటా వేస్తే కుళ్ళిపోయిన టమాటా మొక్క వచ్చేసింది. పుదీనా కూడా తెచ్చుకున్న పుదీనా నుంచి ఒక కొమ్మ పెట్టాను, అది కూడా చిగురించింది. చూసారా అదన్నమాట, అలా ఉంటుంది. సో అదండి విషయం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.